గ్రేటర్ విశాఖలో అవిశ్వాసం నెగ్గిన కూటమికి ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురవుతోంది. వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయని ఆందోళన చేసిన టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు వాటిని వెలికితీస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తయిన తర్వాత ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. జీవీఎంసీలో వైసీపీ పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టే విషయంలో నేతలు పడ్డ టెన్షన్ ఏంటి? ఇప్పుడు మేయర్, డిప్యూటీల విషయంలో ఎదురవుతున్న సమస్యలేంటి? విశాఖ నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు ఎంతో టెన్షన్తో పాటు నానా తంటాలు పడ్డారు. ముందుగా చాలినంత బలం లేకపోయినా వైసీపీ పాలకవర్గంపై అవిశ్వాస విషయంలో అత్యుత్సాహం చూపారు. ఫ్యాన్ పార్టీ హయాంలో కార్పొరేషన్లో అవకతవకలు జరిగాయని ఆందోళన చేసిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఏం చేస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక తర్వాత వాటిని బయటకు తీస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. కూటమి ముందున్న పెద్ద టాస్క్ జీవీఎంసీలో వైసీపీ పాలనకు ముగింపు పలికే విషయంలో కూటమి చాలా కష్టపడాల్సి వచ్చింది. 2024 సాధారణ ఎన్నికలకు ముందే కొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేనలో జాయిన్ అయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొందరు పార్టీ మారారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలను కైవసం చేసుకున్న కూటమికి మేయర్పై అవిశ్వాసం పెట్టొచ్చన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత వైసీపీ నుంచి మరికొందరు జాయిన్ అవ్వడంతో 58 మంది సంతకాలతో మేయర్ గొల్లగాని హరి వెంకటకుమార్ పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. అప్పటికే ఎన్డీఏకు పూర్తిగా మెజారిటీ లేదు. అవిశ్వాసం ఎలాగైనా నెగ్గాలని పార్టీ ఆదేశాలతో కొందరు జీవీఎంసీలోని వైసీపీ కార్పొరేటర్లకు అమరావతిలో పసుపు కండువాలు కప్పారు. ఇక అవిశ్వాసంపై పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జనసేన నేతలు చెప్పడంతో టీడీపీ లీడర్లు కొంత టెన్షన్ పడ్డారు. నోటీస్ ఇచ్చిన తర్వాత గెలవకపోతే పరువు పోతుందని ఆందోళనకు గురయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కు ఏప్రిల్ 19న కౌన్సిల్ భేటీ ఖరారు కావడంతో అప్రమత్తమైన వైసీపీ తమ కార్పొరేటర్లను ముందు బెంగళూరు తరలించింది. కూటమిలో చేరిన వారికి వెనక్కి రప్పించేందుకు ఫ్యాన్ పార్టీ అలాగే వైసీపీ నుంచి మరికొందరి కోసం ఎన్డీఏ గాలం వేసింది. దీంతో బెంగళూరు క్యాంపులో ఉన్న తమ కార్పొరేటర్లను ఫ్యాన్ పార్టీ శ్రీలంక పంపితే టీడీపీ కూడా భీమిలి శిబిరం నుంచి తమ వారిని మలేసియా తరలించారు. కూటమి ఎంత హడావిడి చేసినా అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. దీంతో ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టుకుని ఫ్యాన్ పార్టీ నుంచి మరికొందరిని ఆకర్షించడం ఎలా అన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కూటమి పార్టీల అధినాయకత్వాలు కూడా ఖచ్చితంగా గెలవాల్సిందేనని ఆదేశించడంతో వైసీపీ నుంచి మరికొందరికి గాలం వేశారు. టీడీపీ, జనసేన తమకున్న అవసరాలకు అనుగుణంగా వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకోవాలనుకున్నారు. దీంతో ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది జనసేనలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చిందని సంబరపడ్డా గుండెల్లో భయం మాత్రం పోలేదు. చేరిన వారిలో ఎవరైనా హ్యాండ్ ఇస్తారేమోనని టెన్షన్ పడ్డారు. మలేసియా క్యాంపు నుంచి విశాఖకు తిరిగి వచ్చే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూపతి సుజాత షాక్ ఇచ్చారు. మలేషియాలోనే ఉండిపోవడంతో కూటమి నేతల్లో టెన్షన్ పెరిగింది. ఇక అదే క్రమంలో కేరళలో ఉన్న ఒక కార్పొరేటర్ కోసం చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్లారంటే ఎంత ఆందోళన పడ్డారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ సభ్యుడిని తీసుకురాలేకపోయారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన తిప్పల వంశీని కూడా తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఏదోలా కూటమి క్యాంపులోకి చేరుకోవడం కొంత ఊరటనిచ్చింది. కానీ ఇంత చేసినా కూటమికి 73 మంది బలమే ఉంది. సడన్ గా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక వచ్చి కూటమి నేతలతో పాటు బస్సు ఎక్కారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ఆఖరి నిమిషంలో మద్దతు ఇవ్వకుండా ఉంటే మొత్తం కూటమి పరువు పోయి ఉండేది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూర్చున్న 74 మందిలో అందరూ చేతులెత్తారో లేదో అని టెన్షన్ పడ్డారు. చివరకు అవిశ్వాసంలో విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవుల కోసం పోటీ ఉంది. టీడీపీ కార్పొరేటర్కు మేయర్ ఇస్తారు.
ఇప్పుడు డిప్యూటీ మేయర్లలో ఒకటి తమకు కావాలని జనసేన కోరుతోంది. వైసీపీ నుంచి కూటమిలో చేరిన వారు డిప్యూటీ మేయర్ అడుగుతున్నారు. ఏకాభిప్రాయం లేకపోతే ఈ వ్యవహారం చిక్కుముడిగా మారే అవకాశం ఉంటుంది. పదవుల విషయం కొలిక్కి వచ్చిన తర్వాత వైసీపీ పాలకవర్గం అక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.